అరుణాచలం పంచభూతలింగాలలో అగ్నిలింగం, అనంత జ్యోతి స్వరూపం, అరుణాచలేశ్వర స్వామి దర్శనం. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ లక్ష్మి. ఫ్రెండ్స్తో కలిసి నేను వెళ్ళిన ఫస్ట్ ట్రిప్ ఎలా జరిగిందో తెలియాలంటే వీడియో ఫుల్గా చూసేయండి. మొత్తం 4 days ట్రిప్ అనొచ్చు. ఒక రోజు మొత్తం ట్రావెలింగ్లోనే సరిపోయింది అనుకోండి, అది వేరే విషయం. ఫస్ట్ డే విజయవాడ రైల్వే స్టేషన్లో స్టార్ట్ అయింది మా జర్నీ. ఈవినింగ్ 6:30 ట్రైన్ అనమాట. ట్రైన్ ఎక్కడానికి ఒక అడ్వెంచరే చేశామని చెప్పొచ్చు. ఈ మధ్య ఇండియన్ రైల్వేస్కి అసలు బొత్తిగా టైం సెన్స్ లేకుండా పోతుంది. ప్రతి ట్రైన్ టైంకి వచ్చేస్తే ఎలాగండి, నాలాగా లేట్ కమర్స్ కూడా ఉంటారు కదా. నెక్స్ట్ డే మార్నింగ్ దిగగానే చల్లగా ఉంది, గిరి ప్రదక్షిణ చేసేద్దామని చెప్పి హడావిడిగా రెడీ అయిపోయి బయలుదేరామన్నమాట. బయటకు వచ్చిన తర్వాత మాకు అర్థమైంది డే టైం గిరి ప్రదక్షిణ చేయడం కష్టమని. డే టైం అంతా ఇంకా ఆశ్రమాలు అవి చూసుకొని నైట్ టైం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసామన్నమాట. 14 కిలోమీటర్లు మాకు 7 గంటలు పట్టింది. మా చందు అలకలు, ఇందు అల్లరి, మౌని హడావిడితో అసలు గిరి ప్రదక్షిణ చేసినట్టే అనిపించలేదు. కానీ కాళ్ళు నొప్పులున్నాయి చూడు, బాబోయ్, టాబ్లెట్ వేసుకున్నా కూడా తగ్గలేదు. కానీ దర్శనం మాత్రం అద్భుతంగా జరిగింది. స్వామివారి దర్శనం అయిన తర్వాత గుడి ప్రాంగణంలోనే అమ్మవారు కూడా ఉంటారు, ఆవిడ్ని కూడా దర్శించుకున్నాం. గిరి ప్రదక్షిణ ఎప్పుడు సింహద్వారం దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. అక్కడ కొబ్బరికాయ కొట్టి దీపం పెట్టి స్టార్ట్ చేసామన్నమాట. మేము ఎవరి అవైలబిలిటీని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు రోడ్కి లెఫ్ట్ సైడే నడవాలంట, రైట్ సైడ్ దేవతలు నడుస్తారు అని ఏదో విన్నాను. దర్శనం అయ్యాక నాకు అనిపించింది గుడిని ఇంకొంచెం బాగా మెయింటైన్ చేసుంటే బాగుండేదేమో అని. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి, యూట్యూబ్లో వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయిపోయి వెళ్ళిపోవాలి అని అనుకోకండి. వాళ్ళు చెప్పినంత హైప్ ఏం ఉండదు అక్కడ. ఓకే, వెళ్ళొచ్చు, చూడొచ్చు దేవుడి కోసం, దానికైతే ఒప్పుకుంటాను. కానీ వీళ్ళు చేసినంత అయితే అక్కడ ఏం ఉండదు. అండ్ ఆశ్రమాలు కూడా చాలా వరకు వీళ్ళు చాలా హైప్ ఇచ్చేస్తారు, ఆశ్రమం అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని. అంతేం ఉండదు, నార్మల్గా ఉంటాయి. మనం ఏపీలో చూసిన టెంపుల్స్ లానే అవి కూడా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే మన ఏపీలో ఉన్న శ్రీశైలం, శ్రీకాళహస్తి ఇవే ఇంకా అందంగా అనిపించాయి నాకు. అండ్ ఇంకో విషయం చెప్పాలి, పర్టికులర్గా గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు, అది కూడా నైట్ టైం అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకు అంటే అక్కడ హిజ్రాలు ఉంటారు కదా, వాళ్ళు బలవంతంగా డబ్బులు తీసుకుంటున్నారు. మగవాళ్ళ దగ్గర కాదు, ఆడవాళ్ళ దగ్గర కూడా. మనం వెళ్తుంటే ఆపేసి అడ్డుపడిపోయి డబ్బులు తీసుకుంటున్నారనమాట. నా పర్స్ అయితే తీసేసుకున్నారు. లిటరల్లీ దానిలో 7-8 వేలు ఉన్నాయి. ఇంకా దానిలోంచి ఒక 1000 రూపాయలు వాళ్ళు తీసుకుని ఇంకా నాకు తిరిగి ఇవ్వట్లేదు. పర్స్ ఇచ్చేసి ఇంకా వెళ్ళిపోమంటున్నారు. ఏం అనలేకపోయాను నేను అక్కడ వాళ్ళని. ఎలాగా అంటే గుడికి వెళ్ళాము, గొడవ పెట్టుకోలేము, పైగా అర్ధరాత్రి 2 అయింది అక్కడ. ఇంకేమంటాం చెప్పండి. సో మీరు కేర్ఫుల్గా ఉండండి, డబ్బులు పెట్టుకుని వెళ్ళొద్దు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు. మోక్ష మార్గం దగ్గర అయితే మెయింటెనెన్స్ చేసే వాళ్ళే లేరు. మాకు అక్కడ 1 hour పైనే పట్టేసింది. మోక్ష మార్గం దగ్గర ఉన్న 1.5 hour మాత్రం బాగా ఇబ్బంది పడ్డాను. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే కామాక్షి దేవి టెంపుల్కి స్టార్ట్ అయ్యామన్నమాట, కాంచీపురం. కామాక్షి అమ్మవారిని దర్శించుకున్నప్పుడు నాకేమనిపించిందంటే, నిజంగా ఆ టెంపుల్లో ఉన్నంతసేపు అమ్మ ఒడిలో ఉన్న ఫీలింగే వచ్చింది. అంత బాగుందన్నమాట. ఈ ట్రిప్ మొత్తంలో నాకు నచ్చింది ఏదైనా ఉంది అంటే కామాక్షి దేవి టెంపులే. కంచి వెళ్ళాక కంచిపట్టు చీరలు కొనకపోతే ఎలాగా. సో నెక్స్ట్ డే మనం షాపింగ్కి వెళ్ళిపోయామన్నమాట. హాయ్, హ్యాపీ కదా, షాపింగ్ చేసావు కదా. ఎన్ని థౌజండ్స్ అయినాయి? షాపింగ్ అనగానే చందు ఏఎస్ బాబు షాప్ అని చెప్పి ఇంకేదో షాప్ అని చెప్పి 2 షాపులు తిప్పింది అనమాట. ఒక్క దగ్గర కూడా బట్టలు బాగాలేదు. నిజంగా చెప్తున్నా, నాకు ఒక్కటి కూడా నచ్చలేదు. అక్కడ ప్రైస్ బాగుంటే బట్టలు బాగాలేవు, బట్టలు బాగుంటే ప్రైస్ బాగాలేదు, అలా ఉంది. యాక్చువల్గా మనం అనుకున్న ప్రైస్లో రావనుకోండి, అది యాక్సెప్ట్ చేస్తాను. కానీ మరీ దారుణంగా ఉన్నాయి అక్కడ రేట్లు. మన విజయవాడలో వరమహాలక్ష్మి సిల్క్స్ అనేవో ఉంటాయి కదా, అక్కడే ఇంకా బెటర్గా ఉంటాయేమో ప్రైజ్లు అనిపించింది నాకు. ఇంత ఖర్చు పెట్టుకొని అక్కడ దాకా వెళ్ళి అంతంత కాస్ట్ పెట్టుకొని కొనడం ఎందుకు చెప్పండి. సో అందుకే మా ఆటో అతను చెప్పాడనమాట, విలేజ్ ఉంటుంది అక్కడికి వెళ్ళండి బాగుంటాయి అని చెప్పి. సో అక్కడికి వచ్చాము. నాకైతే ఇక్కడ శారీస్ చాలా బాగా నచ్చాయి. సీరియస్లీ చాలా అంటే చాలా బాగున్నాయి. నేను కట్టుకొని చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో. మీరు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే అక్కడ లోకల్స్ని అడగండి. ఆటో అతన్ని కానీ క్యాబ్ అతన్ని కానీ అడిగితే వాళ్ళు తీసుకుని వెళ్తారు. మీకు కూడా చాలా నచ్చుతాయని అనుకుంటున్నాను. మేమందరం కలిసి ఒక 60,000 పెట్టి తీసుకున్నాము. పర్లేదు, బార్గెన్ చేసే ఆప్షన్ ఉంది ఇక్కడ.
అండ్ ఒరిజినలా కాదా అని చెప్పి మన ముందే వాళ్ళు చూపిస్తున్నారు. నెక్స్ట్ డే ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. నా అదృష్టం ఏంటంటే 2 సార్లు దర్శనం జరిగింది. ఒకటి నైట్, ఒకటి డే టైం అనమాట. మార్నింగ్ వెళ్ళాము, ఉత్సవం జరుగుతుంది. మళ్ళీ నైట్ వెళ్ళాము, ఉత్సవం జరుగుతుంది. ఉత్సవ విగ్రహాలను అయితే చూసాము. లోపలికి వెళ్ళాము, చక్కగా దర్శనం చేసుకొని కాసేపు ప్రశాంతంగా రిలాక్స్ అయ్యామన్నమాట. ఆ గుడిలో చాలా ప్రశాంతంగా అనిపించింది. మీరు ఒకవేళ కంచి వెళ్తే ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్ని మిస్ చేయకండి. అండ్ కంచెలోనే వెండి బల్లి, బంగారు బల్లి అని 2 ఉంటాయి కదా, అవి కూడా విజిట్ చేసామన్నమాట. అక్కడ నుంచి సూర్య భగవానుడి టెంపుల్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళాము. ఇంకా చాలా టెంపుల్స్ చిన్న చిన్నవి చాలా చూసామన్నమాట. వాటిల్లో అన్నీ అని చెప్పలేను కానీ కొన్ని మాత్రం పురాతన టెంపుల్స్ ఉన్నాయి. చాలా 1, 2 కాదు, చాలా పురాతన గుళ్ళు ఉన్నాయన్నమాట. సో అవన్నీ విజిట్ చేయాలంటే ఒక రోజంతా కంచిలో తిరగాలి. సో మేమైతే అవన్నీ తిరిగి చూసాము. మీకు కూడా కుదిరితే తిరిగి చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టెంపుల్ 500 ఏళ్ల నాటిదంట. అది కూడా ఇసుకతో చేసింది. ఒకప్పటి కట్టడాలు చూస్తే నాకు అనిపిస్తుంది, ఎలా కట్టారా బాబు అసలు ఇలాంటివన్నీ అని. 500 ఏళ్ల క్రితం ఇంత మంచిగా ఇసుకతో చేశారంటే సూర్య భగవానుడి టెంపుల్ మామూలు విషయం కాదు కదా. ఈ వీడియోలో కనిపిస్తున్న చిన్నపిల్లాడు ఉన్నాడు కదా, నాకు తమ్ముడు అనమాట. నాకు కంచెలో పరిచయం అయ్యాడు. తను గోపి, తన పేరు. చాలా అంటే చాలా మంచోడు. మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు. మాకు అన్ని దేవాలయాలు తనే తిప్పి చూపించాడనమాట. లేకపోతే మాకు అక్కడ జీరో నాలెడ్జ్. నాకు ఏ గుడికి వెళ్ళినా కూడా ఇలాంటి తమ్ముడు ఒకడు పరిచయం అవుతాడనమాట. ఒకలో ఇద్దరో అలా పరిచయం అయ్యి వాళ్ళే ఇంకా అంతా చూసుకుంటారు. నిజంగా దేవుడే పంపిస్తాడా అనిపిస్తుంది నాకు. తమ్ముడు అని పిలవగానే ఇంకా వాళ్ళు కూడా ఒక మంచి బాండింగ్ స్టార్ట్ చేస్తారనమాట, అక్క అనుకుంటూ. నాకు ఇంకా ఏం కావాలన్నా వాళ్ళే చూసుకుంటారు. సో తిరుపతి వెళ్ళినా ఇక్కడ కూడా 2, 3 అరుణాచలంలో కూడా ఒకరు పరిచయం అయ్యారు. సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నిజంగా దేవుడే వాళ్ళని పంపిస్తున్నాడా అనిపిస్తుంది. ఈ టెంపుల్లో ఉన్న వెండి బల్లి, బంగారు బల్లి ఉన్నాయి కదా, ఇక్కడున్న బంగారు బల్లిని ఎవరో దొంగతనం చేశారంట. ఇప్పుడున్నది ఒరిజినల్ కాదు. మేము కంచి నుంచి డైరెక్ట్ శ్రీపురం వెళ్ళామన్నమాట. శ్రీపురం లక్ష్మీదేవి టెంపుల్ మీకు తెలుసు కదా, గోల్డెన్ టెంపుల్ ఉంటుంది. అక్కడికి వెళ్ళడం అంత కష్టమని నాకు నిజంగా అనిపించలేదు. ఒక క్యాబ్ మాట్లాడేసుకుంటే కంచి నుంచి శ్రీపురం తీసుకెళ్ళిపోతుంది. ఒక 3-4 వేలు తీసుకుంటారు, అయిపోయేది. కానీ మా చందు ఉంది కదా, కక్కుతూనే ఉంటుంది. కారు ఎక్కుతుంది, డోర్ తీస్తుంది, కక్కుతుంది, ఎక్కుతుంది, డోర్ తీస్తుంది, కక్కుతుంది. నిజంగా కిలోమీటర్కి 2 కిలోమీటర్లకు ఒకసారి ఆపేస్తుంది. నేను తనతో పాటు దిగడం, వాటర్ ఇవ్వడం, ఎక్కడం, దిగడం, వాటర్ ఇవ్వడం, ఎక్కడం. ఎన్నిసార్లు ఆపామో. గంటలో వెళ్ళాల్సిన జర్నీ కూడా చందు వల్ల 4 గంటలు పడుతుంది. ఇంకా మేడం గారి దెబ్బకి జడిసిపోయానమాట నేను. ఎందుకంటే అరుణాచలం నుంచి కంచి వచ్చే దారిలో నాకు చుక్కలు చూపించింది. కార్ మాట్లాడుకున్నా కూడా సుఖం లేకుండా చేసింది నిజంగా. అందుకని ఈసారి కంచి నుంచి అరక్కోణంకి ఆటో మాట్లాడాను 1100కి. మళ్ళీ అరక్కోణం నుంచి కాట్పాడికి ట్రైన్ అన్నమాట. ఆ ట్రైన్ కూడా పాసింజర్ టికెట్ తీసుకొని ఎక్స్ప్రెస్ ఎక్కేసాం. మళ్ళీ కాట్పాడి దిగిన తర్వాత అక్కడి నుంచి ఆటో మాట్లాడుకొని శ్రీపురం వెళ్ళాం. మళ్ళీ అక్కడ ఒక 1000 రూపాయలు. డబ్బుల విషయం కాదు కానీ ఈ ఆటోలు, ట్రైన్లు మారేసరికి నైట్ రిటర్న్ ట్రైన్ మిస్ అయిపోతామేమోనని భయమేసింది. ఈ మోషన్ సిక్నెస్ ఉన్న వాళ్ళతో జర్నీ చేయకూడదబ్బా, భలే విసిగిస్తారు. ఇంతేనండి మా గర్ల్స్ ట్రిప్. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోయినా కూడా లైక్ చేసేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఎప్పుడు వీడియోస్ పెడతానని చెప్పను కానీ ఇలా ఏదైనా ట్రిప్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా వీడియోస్ తీసి పెడతాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. అంతవరకు టాటా, బాయ్ బాయ్.